మహారాష్ట్ర రైతులకి ఆ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మాదిరిగానే రైతు రుణమాఫీ చేసేసింది. 56 లక్షల మంది రైతులకి ప్రతి రైతుకి 2 లక్షల రుణమాఫీని మహారాష్ట్ర ప్రభుత్వం చేసింది. దీని ద్వారా ఆ ప్రభుత్వం మీద 28,000 కోట్ల రూపాయల భారం పడింది. అయినా సరే ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. హరిత విప్లవం వచ్చిన తర్వాత అనేక రాష్ట్రాలు మంచి వృద్ధి సాధించాయి. పంజాబ్ లాంటి రాష్ట్రాలు కానీ, ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి లాంటి కోనసీమ ప్రాంతాలు కానీ పంటల్లో దిగుబడులు పెద్ద ఎత్తున పెరిగాయి. పంటల దిగుబడులు కూడా రెట్టింపయ్యాయి. ఆ ప్రాంతాల్లో గణనీయమైన మార్పు వచ్చింది. కానీ మహారాష్ట్రలో నీటిపారుదల సదుపాయాల లోపం, చాలా ప్రాంతాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు, వర్షాధారంగానే ఇప్పటికీ 56% భూమి ఆధారపడి ఉండడం, దీనివల్ల ఒక్క మహారాష్ట్రలోనే గడిచిన 4 దశాబ్దాల్లో 2 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో అక్కడ ఎన్నికల హామీల్లో కూడా రైతులకు సంబంధించి పెద్ద ఎత్తున హామీలు ఆయా పార్టీలు కుమ్మరించడం మొదలుపెట్టాయి. తెలంగాణలో ఎలాగైతే రైతు భరోసా, ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ లాంటి పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో పిఎం కిసాన్ యోజన ద్వారా కొంత డబ్బు ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు అయితే సహజంగా జరుగుతూ ఉన్నాయి. కానీ ఎన్నికలు వచ్చేసరికి రైతు రుణమాఫీ పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉంది. తమిళనాడులో కూడా టీవీకే పార్టీ అధినేత జోసెఫ్ విజయ్ కూడా రైతులకు రుణమాఫీ హామీ ఇచ్చి అమల్లో పెట్టేశారు. ఇక ప్రతి రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రైతు రుణమాఫీ తెర మీదకి రాబోతుంది. ఎందుకంటే తమిళనాడులో మనం చూసాం, ఆంధ్రప్రదేశ్లో 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ మనం చూసాం. మహారాష్ట్రలో రుణమాఫీ ఆల్రెడీ మొదలైపోయింది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ హామీ ఇచ్చింది, కానీ ఇంకా అమలు చేయలేదు. అమలు చేసే అవకాశం ఉందో లేదో కూడా తెలియదు. రాబోయే రోజుల్లో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా ఢిల్లీ లాంటి నగర జనాభా ఉన్న రాష్ట్రాల్లో కాకుండా మిగతా అన్ని రాష్ట్రాల్లో రైతుల రుణమాఫీ ప్రధానంగా తెర మీదకి రాబోతుంది. దీని ద్వారా రైతులు కొంత మేలు జరుగుతుంది. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు దోచుకొని అనేక మంది విదేశాలు పారిపోయి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కడు 20,000 కోట్లు 30,000 కోట్లు బ్యాంకుల నుంచి. మరి రైతులకి 1,50,000 2 లక్షల రుణమాఫీ చేయడంలో తప్పులేదు. వచ్చే ఎన్నికల నాటికి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రైతు రుణమాఫీ ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో చోటు చేసుకోబోతా ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి.